వన్ మోర్ ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ అమరావతికి ఏంటంటే మన ఒరిజినల్ డిజైన్ ఇబ్రహీంపట్నం నుంచి అమరావతికి ఐకానిక్ బ్రిడ్జ్. పాపం మన పెద్ద ఆయన చంద్రబాబు గారు ఏమన్నా కళ్ళగన్నారు, భరతనాట్యం డాన్సర్ పోజ్ లో బ్రిడ్జ్ ఉండాలి అట్లా ఇట్లా అని చెప్పి పాపం 1 year ఆయన పోయింది టైం, వాల్యుబుల్ టైం. ఏది లాస్ట్ ఎలక్షన్ ముందల ఆ డిజైన్ ఆయన పట్టుకుని ఉండకపోతే సగం బ్రిడ్జ్ అప్పుడే అయిపోయింది. అది ఒకసారి సగం బ్రిడ్జ్ అయిపోయినప్పుడు ఇంకెవరు దాంట్లో ఏలు పెడతానికి ఉండేది కాదు. బ్యాడ్ లక్ అది అయిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత మేము కూడా ఏమనుకున్నాం, భరతనాట్యం డాన్సర్ పోజ్లో ఉన్న బ్రిడ్జ్ వచ్చేస్తుంది అనుకున్నాం అందరూ. కానీ టోటల్ డైనమిక్స్ చేంజ్ అయిపోతున్నాయి. క్వాంటమ్ వ్యాలీ, స్పోర్ట్స్ విలేజ్, ఇవన్నీ కొత్త డైనమిక్స్ చేంజ్ అవడం వలన ఇంకోటి ఏంటి, వెస్ట్రన్ బైపాస్ని గొల్లపూడి దగ్గర ఈ మధ్య కమిషన్ చేశారు. అక్కడికి ఇబ్రహీంపట్నంకి నౌ దే రియలైజ్ హార్డ్లీ 5 kilometers. సో వాళ్ళు ఆలోచించేది ఏంటి, ఒక వంతెన ఉంది, ఆ తర్వాత ఒక 10-12 kilometers దూరం ఉంటే లాజికల్గా బాగుంటుంది. అంతేగాని ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ 5 kilometers తర్వాత మళ్ళీ రాకుండా మూలపాడు అంటే ఇబ్రహీంపట్నం కంచికిచర్ల మధ్యలో వస్తుంది. ఎందుకు మధ్యలో వచ్చిందంటే కంచికిచర్ల దగ్గర మళ్ళీ కేసర మధ్యలో ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఇంకో బ్రిడ్జ్ వస్తుంది. ఓకే, మళ్ళీ రైల్వేస్ వచ్చినప్పుడు ఇంకో బ్రిడ్జ్ రాబోతుంది. తర్వాత వైకుంఠపురం బ్యారేజ్ వచ్చినప్పుడు ఇంకో బ్రిడ్జ్ రాబోతుంది. సో మీ విజయవాడ నుంచి బయలుదేరితే ఎవ్రీ 10 kilometers one బ్రిడ్జ్ ఇస్ గోయింగ్ టు కమ్. వచ్చినప్పుడు ఏమవుతుంది, తెలంగాణ ఇటైపు ఉంది, తెలంగాణ ఆంధ్ర పార్ట్ ఇటైపు ఉంది, కృష్ణా రివర్కి లెఫ్ట్ సైడ్న, రైట్ సైడ్న ఎంటైర్ ఆంధ్ర ఉంది, పార్ట్ తెలంగాణ. 2 స్టేట్లు కలిసిపోతాయి. ఎవ్రీవేర్ బ్రిడ్జ్ క్రాస్ అవుతాయి, జనాలు వెళ్ళిపోతారు. అప్పుడు ఏంటి, బాయి లాగా అందరు కలిసిపోతారు. ఇంకా ఎకనామిక్ యాక్టివిటీస్ పెరుగుతుంది. మీరు వద్దన్నా కదన్నా ఇద్దరు కలిసిపోతారు. తర్వాత ఇంకోటి ఉంది, ఈ బ్రిడ్జ్ 5.5 kilometers ఎంత ఉంది, ఫీజిబిలిటీ స్టడీ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఈ బ్రిడ్జ్ ఇది అసలు మోస్ట్ ఎగ్జైటింగ్, ఆల్మోస్ట్ 5 kilometers ప్లస్. ఇంతకుముందు బ్రిడ్జ్ 3.8 kilometers సంథింగ్ ప్లస్. సో ఈ గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ అనమాట. అసలు ఈ గవర్నమెంట్ క్రెడిబిలిటీ కోసం ఒక్క ఐకానిక్ బ్రిడ్జ్ అని చేయాల్సి వస్తుంది. అది వెరీ ఈజీ అనమాట, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి. మాలాంటి వాళ్ళకి మళ్ళీ ఎగ్జైట్మెంట్ ఏంటి, ఎంటైర్ హైదరాబాద్ ట్రాఫిక్ మొన్నటి వరకు గొల్లపూడి మీద నుంచి వెళ్తారు, వెస్ట్రన్ బైపాస్ గొల్లపూడి, తర్వాత ఇబ్రహీంపట్నం నుంచి రైట్ అనుకున్నాం, ఇప్పుడు మూలపాడు దగ్గర నుంచి రైట్. ఇదంతా అయిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ కంచికిచర్ల కేసర్ మధ్యలో వస్తే అక్కడ రైట్ అని కొడతారు. ఇదంతా అయిపోయిన తర్వాత చివరికి నా ప్రాజెక్ట్ పక్కకే ముత్యాల టు మాదిపాడు అనే బ్రిడ్జ్ వస్తే మొత్తం ఎంటైర్ తెలంగాణ మొత్తం రైట్ అని ఇక్కడ కొడతారు. సో యూ కెన్ బ్రాంచ్ ఆఫ్ ఎనీవేర్ వేర్ ఎవర్ యూ వాంట్. దాంతో ఏమవుతుందంటే యువర్ ట్రాన్స్పోర్టేషను యాక్టివిటీసు బిజినెస్ యాక్టివిటీస్ విల్ గో అప్.